స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా 49 అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉండి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, అందుకే మాకు ఈ కష్టాలు, ఇన్ని అవమానాలు, నిందలు అని బాధపడుతున్నారు. అయితే దేవుడు తన ప్రజలను మర్చిపోలేదు అని ఈ వాగ్దానం ద్వారా తెలుపుతున్నాడు. దేవుడు మర్చిపోయేవాడు కాదు. కరువులో నోవహుని దేవుడు మర్చిపోలేదు. దుఃఖములో, శ్రమలో ఉన్న హన్నాను దేవుడు మర్చిపోలేదు. మరణకరమైన రోగముతో ఉన్న హిజ్కియాను దేవుడు మర్చిపోలేదు. పరలోకం కోసం ఆక్రందన చేసిన రెండవ దొంగని దేవుడు మర్చిపోలేదు. నా ప్రియ నేస్తమా, నీకు అన్నీ ఉన్నప్పుడు నిన్ను అందరూ గుర్తుపెట్టుకుంటారు. కానీ నీకు ఏమైనా సమస్య, కష్టం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ భర్త, లేక నీ బంధువులు, స్నేహితులు అందరూ నిన్ను మర్చిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ మర్చిపోడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనే సత్యాన్ని గ్రహించి ధైర్యము కలిగి జీవించు.